హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ పాదాబంధనాలు చేసుకుంటూ, వైష్ణవ భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, ముందుగా శిక్షాగురువులందరికీ మనఃపూర్వక దండవత్ ప్రణామాలు, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నమస్కారాలు అర్పించుకుంటూ మనం ఇంకో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందరికి వెళ్దాము. మనము 6 అధ్యాయాల గురించి టూకీగా ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుసుకున్నాము. మొట్టమొదటి మనం భగవద్గీత యథాతథంలో 108 ఇంపార్టెంట్ శ్లోకాల్లో దాని గురించి తెలుసుకుందాం అనుకుని 77 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. అవి 77 శ్లోకాలు పూర్తి అయ్యేసరికి 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. 9 అధ్యాయం కంప్లీట్ అయితే మనకి భగవద్గీత 18 అధ్యాయాల్లో సగం కంప్లీట్ అయింది కదా అనుకుని ఆ 9 అధ్యాయాల్లోనూ టూకీగా ఒక్కొక్క అధ్యాయంలో దేని గురించి చెప్పారు అనే విషయం తెలుసుకుందామని ప్రారంభించాం. అందులో మనం 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాల్లో ఏం చెప్పారనే విషయం గురించి టూకీగా తెలుసుకున్నాం. అయితే 6 అధ్యాయాలు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నట్టు 1 నుంచి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి చెప్తాయి. 7 నుంచి 12 అధ్యాయాలు భక్తి యోగం గురించి చెప్తాయి. తర్వాత 13 నుంచి 18 అధ్యాయాల వరకు జ్ఞానయోగం గురించి చెప్తాయి. అవన్నీ ఏంటి తెలుసుకునే ముందర మనం ముందుగా మంగళాచరణాలు చేసుకుందాం. ఫస్ట్ హరే కృష్ణ మంత్రం లాస్ట్ టైం మనం 30 సార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు 32 సార్లు చెప్పుకుని మనం మంగళాచరణం చేసుకుని అసలు విషయంలోకి వద్దాం. ఓకే, హరే కృష్ణ. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామినే నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే,
జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరి బోల్. హరే కృష్ణ. ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिन्निति नामने नमो. आचार्यपदाय गौरनिताय प्रदायने गौरगदाधाम दयानगरग्रामतारणे. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामने नमो. सारस्वते देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारणे नमो. महावदन्याय कृष्णप्रेमप्रदाय च कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते వాసుదేవాయ. హరే కృష్ణ. మనం కిందటి ఎపిసోడ్లో 6వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం. 6వ అధ్యాయంలో మనకి అష్టాంగ యోగం గురించి చెప్పారు. అష్టాంగ యోగం గురించి చెప్పి అష్టాంగ యోగం కొంతవరకు మంచిదే కూడా అయినా కూడా భక్తి అంతకంటే ఎక్కువ మంచిదే అని భక్తి గురించి మనకి 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయ్యే భక్తి యోగం గురించి చిన్న బీజం వేశారు అందులో. ఎందుకంటే అష్టాంగ యోగం వల్ల మనకి అనిమాది శక్తులు మనకి వచ్చినా కూడా అనిమాది శక్తులు మనకి దొరికినా కూడా దాని మీద అంటే అనిమాది శక్తులు అంటే నీటి మీద తేరడం గాల్లో ఎగరడం అలాంటివి అనమాట. అంతా వచ్చినా కూడా భగవంతుని ధామం పెర్మనెంట్గా అంటే అక్కడే ఉండేలాగా చేరడానికి అవకాశం తక్కువ అని చెప్తున్నారు అనమాట. మనకి గాల్లో ఎగరడానికి దానికి ఏముంది, మనం విమానంలో కూడా వెళ్తాం. నీటిలో తేలాలంటే పడవెక్కుతాం, ఓడెక్కుతాం. అది కాదు కదా మనకు కావాల్సింది. మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ దుఃఖాలయంలోనికి రాకుండా ఉండే అవసరం లేని ప్రయత్నం మనం చేసుకోవాలన్నమాట. అది మనకి అష్టాంగ యోగం వల్ల దొరకదు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని మనం ఈ ప్రపంచంలో ఈ జనన మరణాల చక్రంలో కొట్టుకునేలాగే దానికి ఫలం వస్తుంది. కానీ దాన్ని మనం గోలోకం చేరాలి అనే మన కోరిక అష్టాంగ యోగం ద్వారా రాదనమాట. అష్టాంగ యోగం చాలా కఠినమైనది కూడా మనం 6వ అధ్యాయంలో తెలుసుకున్నాం అనమాట. మనం భక్తి యొక్క తీపిదనం మనకు తెలియాలన్నా మనం గులాబ్ జామ్ చూస్తూ ఉంటే దాన్ని ఒక బాక్స్లో పెట్టి గులాబ్ జాము మీరు దీన్ని ముట్టుకోకూడదు, కానీ దాని టేస్ట్ మనకు చెప్పండి అంటే మనం చెప్పగలమా? చెప్పలేం కదా. అలాగే భక్తి కూడా మనం ఎవరి ద్వారానో వినడం కాకుండా వాళ్ళు చెప్తుంటే భలే ఉంది అనుకోవడం కాకుండా మనం భక్తి చేసినప్పుడే దానిలో మనకి మధురత్వం కానీ తీపిదనం కానీ మనకి అర్థమవుతుందన్నమాట. భక్తి వల్లే మన ఆత్మ శాంతిస్తుంది. అంటే మనం అల్లకల్లోలంగా ఉండి అన్ని సమస్యలతోటి మునిగిపోయి ఉంటూ ఉన్నదాన్ని మనకి భక్తి ఒక్కటే దానికి మనకి సాల్వేషన్ అనమాట. ఈ ప్రపంచంలో ఈ బంధాల నుంచి ముక్తి పొందడానికి కానీ లేకపోతే మనకి ఆ భక్తి తప్ప వేరే ఏ శక్తి కూడా మనకి ఆధ్యాత్మికంగా ముందరికి
తీసుకెళ్ళదనమాట. ఈ ఏ తత్వం కూడా అద్భుతమైన సాక్షాత్కారాన్ని మనకి ఇవ్వలేదు. మనకి ఆత్మకి రక్షణ కావాలి, శాంతి కావాలి అంటే భక్తి ఒక్కటే మార్గం అనే విషయం మనం 6వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం అనుకున్నట్టుగా ఇది భక్తి యోగం స్టార్ట్ అవుతుంది అనమాట. 6 అధ్యాయాలు భక్తి యోగం అనుకున్నప్పుడు ఇది భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ శ్లోకంలోనే దీని పేరు మనకి యథాతథంలోనేమో విజ్ఞానం అని ఉంది. మనం మామూలుగా రెగ్యులర్గా ఉండే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అని ఉంది. ఇందులో ఒక 30 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ శ్లోకంలోనే భగవంతుడు ఏమంటున్నాడంటే, మయాసక్తమనాం పార్థ యోగం యున్ జన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజాస్యసి తచ్ఛృణుః. అంటే పృథకుమార, మనస్సు నాయందే ఆసక్తం చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. అంటే ఈ అధ్యాయం అంతా నేను నన్ను ఎలా తెలుసుకోగలవు అనే విషయం గురించి చెప్తున్నాను అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. నిరాకార బ్రహ్మజ్యోతి అనుభూతి మనకి నిరాకారవాదులు ఉంటారని చెప్పుకుంటాం కదా. అందులో వాళ్ళు హృదయస్థ పరమాత్మని అనుభూతి చెందుతారు, కానీ అది పూర్తి జ్ఞానం కాదనమాట. అందుకనే మనకి ఈ భక్తి అనేది కంపల్సరీ ఉంటేనే, భక్తి ద్వారానే మనం గోలోకాన్ని చేరుకోవటానికి, జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయం భాగవతంలో మొదటి స్కంధం 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, భక్తి యోగము భౌతికానురక్తి అనే పీఠబడిని పెంచి అది భౌతిక కోరికల మీద ఉన్న కోరికను తీర్చి, అంటే మనం ఆ దాంట్లో ఒక ముడిలో బిగిసిపోయినాం అనమాట. ఆ బంధాల్లోనే గట్టిగా పడిపోయింది ఆ ముడి. అయినా కూడా అలాంటి ముడిని త్రెంచి పరతత్వమైన భగవంతుని యొక్క అవగాహన స్థితికి చేరుకునేటట్టు భక్తి మనకి చేస్తుంది అని ఈ అధ్యాయంలో తెలుస్తుంది మనకి. అయితే గీతలో మొదటి 6 అధ్యాయాలు ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఆత్మను తెలుసుకోవడంలో, పరమాత్మని తెలుసుకోవడంలో, జ్ఞానయోగము ధ్యానయోగము ద్వారా అనుభూతి విధానంలో, భౌతిక పదార్థం నుండి ఆత్మను వేరుపరచడంలో, ఇవన్నీ విషయాలు ఇష్టం కలిగిన వారికి అలాంటి వాళ్ళకి ఈ 6 అధ్యాయాలు నిర్దేశించబడ్డాయన్నమాట. ఇందులో మనకి 7వ అధ్యాయంలో విశుద్ధ భక్తులు తనకు చేసే దివ్యమైన ప్రేమ యొక్క ఆ ప్రేమ సేవలో ప్రసన్నుడై అతడే భక్తులకి స్వయంగా తనని తాను వెల్లడి చేసుకుంటాడు అనమాట. మనం ప్రయత్నం అంటూ చేస్తే కనుకైతే అతనికి శ్రీకృష్ణుల్లో అచింత్యమైన దివ్య గుణాలంటే అతడు కారణుడు కావడాన్ని, అతని సర్వశక్తి మొత్తాన్ని, విభూతిని, ఐశ్వర్యాన్ని, యశస్సుని, బలాన్ని, సౌందర్యాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఈ భక్తి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన భక్తుల వైపు అతని వైపు మొగ్గి ఉంటాడు. అతను బ్రహ్మానుభూతిలో చివరి హంసం అతడే. మనం ఈ నిరాకార భావం కానీ బ్రహ్మజ్యోతి కానీ చేసుకుంటే లాస్ట్లోకి వెళ్ళాల్సింది అతన్ని తెలుసుకోవడం అన్నమాట. అది అతన్ని ఆ భక్తిలో ఉన్నవాళ్ళే అతన్ని భగవంతుని యథార్థంగా తెలుసుకుంటారు. ఈ విషయాలన్నీ మనం ఈ 7వ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. అంతేకాకుండా భగవంతుడు 3 రూపాల్లో ఉంటాడు. అది మహావిష్ణు రూపము, గర్భోదక సాయి రూపము, క్షీరోదక సాయి రూపం అని 3 రకాలు ఉంటాయన్నమాట. అన్ని విశ్వాల్లో సర్వవ్యాపక పరమాత్మనిగా విస్తరించుంటాడనే విషయం ఈ పరమాత్మ గురించి మనకి ఈ 7వ అధ్యాయంలో తెలుస్తుందన్నమాట. అయితే ఈ 3 విష్ణువుల గురించి తెలుసుకుంటేనే ఎవరైనా మనకి ఈ భవబంధ బంధాల నుండి విముక్తి అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. భగవద్విజ్ఞానం అంటే కృష్ణ విజ్ఞానం తెలియనివాడు సాధారణంగా ఈ భగవద్ జగత్తు జీవుల భోగానికే ఉందని, జీవులందరూ పురుషులేనని, అంటే ప్రకృతి కారణాలు నియామకులు భోక్తలు అని ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఈ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కృష్ణుడు భక్తే మనకి ముఖ్యము, మనం జనన మరణ చక్రాల నుంచి బయటపడాలి అని ఆ ఉద్దేశం లేని వాళ్ళు ఇదంతా మనకి ఈ భౌతిక ప్రపంచమంతా మనకి ఆనందించడానికే ఉంటుంది, మనం అనుభవించడానికే ఉంటుందనే విషయంలోనే ఉండిపోతారు తప్ప భక్తి చేయందే మనకి ఈ పరమాత్మను చేరాలి అనే కోరిక కలిగి భక్తి చేస్తేనే మనకి భగవద్ధామం చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో భగవంతుడు 8 ప్రధానమైన వ్యక్తీకరణలు చేశారు. ఒకటి భూమి,
5 వ్యక్తీకరణలు అంటే ఫస్ట్ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచమహాభూతాలు స్థూల సృష్టిగా పిలువబడతాయి. ఆ విషయం గురించి వివరిస్తారు. మళ్ళీ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలు భౌతిక విజ్ఞానంతో కూడిన ఈ 10 అంశాల గురించి ఈ అధ్యాయంలో మనకి వివరంగా చెప్తారనమాట. దాంతోపాటు మనస్సు, బుద్ధి, మిథ్య, అహంకారం అనే 3 అంశాలు కూడా ఇందులో చేరతాయి. అది ఏంటి అనే విషయాల గురించి ఈ 7వ అధ్యాయంలో మనకి విపులంగా చెప్తారనమాట. ఈ భగవంతుని 8 భిన్న శక్తుల నుండి భౌతిక జగత్తుకు చెందిన 24 తత్వాలు ప్రకటమవుతాయి. ఆ 10లోంచే మొత్తం 22, 26, 24 గుణాలు అందులోంచే వ్యక్తీకరవుతాయి. దాన్ని ఎలాగా ఏంటి అనేది మనకి ఈ అధ్యాయంలో విపులీకరంగా చెప్పారనమాట. అవన్నీ కృష్ణుడి శక్తి నుండే వచ్చి అతనికి భిన్నంగా ఉంటాయి. అంటే అతనిలోంచే వస్తే కానీ ఎదురుగుండా భిన్నంగా ఉంటాయి అన్నమాట. నాస్తికులైన వాళ్ళు నాస్తికులైన వాళ్ళ అజ్ఞానంతో శ్రీకృష్ణుడే వీటిలన్నిటికీ కారణం అని తెలుసుకోరు. కానీ మనం భగవద్గీతలో అయితే వివరించినట్టు బాహ్యశక్తి స్వరూపమే సాంఖ్యతత్వంలో చర్చనీయ విషయం అవుతుందనే విషయం దీనికి మనం ఈ అధ్యాయంలో దాని గురించి వివరంగా తెలియజేశారనమాట. ఇంకా ఏం చెప్పారంటే మనకి ఓంకారము శ్రీకృష్ణుని శబ్ద ప్రాతినిధ్యమని ఈ విషయం దీంట్లో వివరించి చెప్పారనమాట. కృష్ణ భక్తి భావన పరిధి సర్వత్రా వ్యాపిస్తుంది. భక్తి భావన అంటూ ఉంటే మనకి మొత్తం అంతా వ్యాపిస్తుంది. దాన్ని తెలుసుకోగలిగితే కనుకైతే ధన్యతం పొందుతాం మనము. కృష్ణుని తెలియని వారు మాయలో ఉంటారు. కృష్ణ భక్తిలో లేని వాళ్ళు మాయలో. మనకి మాయాదేవి కూడా వెనకాలే ఉంటుందని చెప్పుకుంటాం కదా. అందుకని కృష్ణ భక్తి లేకపోతే కనుకైతే వాళ్ళు మాయలో పడిపోతారు. అంటే కృష్ణుని జ్ఞానమే మనకి ముక్తిని ప్రసాదిస్తుంది అని వాళ్ళు తెలుసుకోలేరనమాట. ఇంకా ఈ కఠోపనిషత్తులో ఏం చెప్తున్నారనే విషయం కూడా ఇందులో నిత్యో నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ అంటే అతడు నిత్యులందరిలోనూ పరమనిత్యుడు, జీవులందరిలోనూ పరమచేతనుడు అతడే అనే విషయం ఇందులో ఈ కఠోపనిషత్తులో చెప్పారనమాట. ఈ భగవద్గీతకు అనుసంధానంగా ఆ విషయం గురించి చెప్పారనమాట. అయితే మనకి ప్రపంచంలో మొత్తం 84 లక్షల జీవజాతులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా చెట్లు, మొక్కలు జడమైనవి, కదలలేనివి. అవి కేవలము నిలబడే ఉంటాయి. వాటిలో కొన్ని కదిలేవి, కొన్ని జడమైనవి అయినా కూడా అన్నింటి విషయాల్లోనూ వాటి ప్రాణబీజం శ్రీకృష్ణుడే. అది మనం అర్థం చేసుకుంటే ప్రతి చోట ఉన్నది కృష్ణుడే. మొక్క పెరుగుతోంది, అది ఒకవేళ వాడిపోతే కనుకైతే చనిపోయింది అంటాం కదా. ప్రాణం లేకపోతే చనిపోవడం అనే వరడ ఎందుకు వస్తుంది మనకి, మనం వాడం కదా. అందుకని అందులో ఏదైతే అది నిలబడడానికి ఉందో ఆ శక్తి శ్రీకృష్ణ భగవానుడే అనే విషయం ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో విపులీకరంగా చెప్తారనమాట. ఇంకా మనకి దీంట్లో భక్తులు ఈ 4 రకాల వాళ్ళు భక్తి చెయ్యరట. 4 రకాల వాళ్ళు భక్తి చేస్తారట. అయితే ఆ 4 రకాల వాళ్ళు ఎవరు భక్తి చేయరు అనే విషయం అనేవాళ్ళు ఎవరంటే మహామూఢులు, నరాధములు, విమోహితులైన కల్పనాపరులు, బహిరంగ నాస్తికులు అయిన వారు. సకల శాస్త్రాలు ప్రామాణికులు ఉపదేశించినప్పటికీ పైన చెప్పిన విధంగా దేవదేవుని పాదపద్మాలకు ఏనాడు శరణుతొచ్చరు. వీళ్ళు నలుగురు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు భగవంతుని చేద్దామని అనుకోరనమాట. ఎవరు? మూఢులు, నరాధములు, నరుల్లో అధములైన వాళ్ళు, విమోహితులైన కల్పనాపరులు అంటే ఏదో ఆలోచించుకుంటూ కల్పించుకుంటూ దాని మీద మనసు పెట్టేసుకుంటారు. కానీ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని, భగవంతుని ఆశ్రయించాలనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాదనమాట. ఇంకా బహిరంగ నాస్తికులు బహిరంగంగానే కూడా భగవంతుడు లేడనే విషయం ప్రకటిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోరనమాట. వాళ్ళ నలుగురు భగవంతుడి దగ్గరికి చేరడానికి ప్రయత్నించరు. ఇంకా ఎవరు భగవంతుని కోరుకుంటారు అంటే చతుర్విధ భజంతే మాం జనాం సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసి అరార్థార్థి జ్ఞాని చ భరతర్షభ అంటే దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తి సేవలో ఉంటారు అని కృష్ణుడు ఇందులో అర్జునుడికి చెప్పిన విషయంలో చెప్తున్నారనమాట. ఇంకా విశుద్ధ భక్తిని భక్తి రసామృత సింధు అనే ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఏం చెప్తున్నారంటే అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మార్జనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనిషి అనుకూలంగా కామ్య కర్మల ద్వారా కానీ తాత్విక కల్పనల ద్వారా కానీ భౌతిక ఫలాపేక్ష లేకుండా దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రేమయుత సేవ చేయాలి. అదే విశుద్ధ భక్తి అని చెప్పబడుతుంది. మనం ప్రతిసారి విశుద్ధ భక్తులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అది విశుద్ధ భక్తులు
గురించి భక్తి రసామృతంలో కూడా ఎలా చెప్పిందనే విషయం మనకి ఈ 7వ అధ్యాయంలో విపులంగా చెప్పారనమాట. మనకి ఇంకా చెప్పాలంటే అసలు భగవంతుడు మనకి ఇన్ని రకాలుగా నువ్వు నేను నా దగ్గరికి రా అని చెప్తున్నారు కదా. ఇందులో 9వ అధ్యాయంలో మనకి 22వ శ్లోకంలో ఇప్పుడు కరెక్ట్గా చెప్తారనమాట. ఏంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఏంటంటే నా దివ్య రూపంలో ధ్యానించు అనన్య భక్తిచే నన్ను సదా అర్పించు వారి యోగక్షేమం నేనే వహిస్తాను, వారికి లేని వాటిని సమకూరుస్తాను, వారికి ఉన్న వాటిని రక్షిస్తాను అని చెప్తారనమాట. అంతేకాకుండా మనకి నువ్వేమి ఇచ్చినా నాకు ఇవ్వు, నువ్వు భక్తితో ఏదైనా ఇస్తే చాలు అనే విషయం కూడా మనకి 9వ అధ్యాయం 26వ శ్లోకంలో తెలుస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రకృతం అస్నామి ప్రయతాత్మన. అంటే నువ్వు ప్రేమతో నాకు ప్రేమతో పుష్పం కానీ పత్రం కానీ ఫలం కానీ జలం కానీ ఇచ్చినా చాలు అంటారు. అంత ఖచ్చితంగా ఆయన భగవంతుడు వేరే దృష్టి లేకుండా నన్ను ప్రార్థించు, నేను నిన్ను చూసుకుంటాను అంటే మనం ఎందుకు నమ్మలేకపోతున్నామంటారు. ఒక చిన్న విషయం చెప్తా. మనకి మన మనవడు ఎవరో నా వయసుకి అయితే మనవడు అనుకోండి, ఇంజనీరింగ్ మెడికల్ చదవాలనుకున్నాడు, పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు. కానీ ఇంజనీరింగ్లో అతను అనుకున్న బ్రాంచ్లో సీట్ రావడం కొంచెం కష్టం అనిపించింది అనమాట. అయితే లక్కీగా వాళ్ళ తాతగారికి ఏదైతే ఒక కాలేజీ అతను చదవదలుచుకున్న బ్రాంచ్ ఉన్న కాలేజీ ఉందో ఆ కాలేజీ ప్రిన్సిపాలో లేకపోతే వైస్ ప్రిన్సిపాల్ అలా ఉంటారు. వైస్ చైర్మన్ అంటే ఫౌండర్ ఆఫ్ ద కాలేజ్ అనుకోండి. లక్కీగా అతను తెలిస్తే ఇతను వెళ్ళి అతన్ని అప్రోచ్ అయ్యారు. మా మనవడు ఇలా అనుకుంటున్నాడు, ఇది కావాలనుకుంటున్నాడు, కానీ అతనికి వచ్చిన ర్యాంకు వల్ల కొంచెం అది వచ్చేటట్టు లేదు అంటే అతనంటే అతనికి ఉన్న మధ్య స్నేహబంధం వల్ల నేను ఆ సీట్ ఇస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్తారు. అలా అతను ఆ వైస్ ప్రిన్సిపాల్ ఆ ఫౌండరు అంటే సీట్ ఇవ్వడానికి అధికారం ఉన్న ఒక మనిషి నేను నీ కాలేజీలో సీట్ ఇస్తాను అంటే వీళ్ళు సీట్ ఇస్తారనుకుంటారా ఇవ్వరనుకుంటారా? ఇస్తారని అనుకుంటారు కదా. వాళ్ళు ఇంకా నిజంగా కాలేజీలో జారకపోయినా కూడా బయటకు వచ్చేసి ఫలానా కాలేజీలో ఫలానా బ్రాంచ్లో మా అబ్బాయికో మా మనవడికో సీట్ వచ్చింది చెప్పుకుంటాం. మరి అటువంటిప్పుడు భగవంతుడే ప్రత్యేకంగా తనే స్వయంగా నన్ను ఆశ్రయిస్తే కనుకైతే నేను మిమ్మల్ని కాపాడుతాను, నన్ను గురించి ఆలోచించండి, నన్ను ధ్యానించండి, నన్ను ప్రేమించండి, నాకు ఏదైనా మీకు తోచిన సేవ చేయండి, మిమ్మల్ని ఇంకా నేను వదిలిపెట్టను, మీకు ఉన్నవి ఎక్కడికి పోకుండా నేను కాపాడుతాను, మీకు ఏవి కావాలో మీ అవసరం తీర్చేలాగా మీకు ఏది మంచి చేస్తుందో అవన్నీ మీకు ఇస్తాను అని భగవంతుడే తనే స్వయంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు నమ్మలేక భక్తి మార్గంలోకి ఎక్కువ వెళ్ళలేకపోతున్నాము. దానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ అనన్యాశ్చింతయంతామా, నన్ను వేరే దృష్టి లేకుండా నన్ను ప్రేమించు. అది మన చేతుల్లో ఉంది. అది అంటే ఇప్పుడు పరీక్ష రాసి పాస్ అయిన రిజల్ట్స్ ఉంటేనే ఆ ప్రిన్సిపాల్ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంటో కానీ ఎవరో సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగ భగవంతుడు మనకి ఇస్తున్నాడు అవకాశం. ఇదొక్కటి చెయ్యి, నువ్వు నా మళ్ళీ వెనక్కి చూసుకోక్కర్లేదు, నేను పూర్తిగా చూసుకుంటాను అని చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఆ భక్తి మార్గాన్ని నమ్మి అందులోకి వెళ్ళలేకపోతున్నాము? అది మన చేతుల్లో ఉన్నదే కదా. మనకి స్వర్గం, నరకం, విష్ణులోకం, బ్రహ్మలోకం ఇన్ని లోకాలు ఉన్నాయి. కానీ ఎందులోకి వెళ్ళినా కూడా మనం మళ్ళీ తిరిగి అక్కడ మనం ఉన్న పుణ్యపాపాలు లెక్కలు తీరిపోయాక మనం కంపల్సరీ మళ్ళీ మత్స్యలోకానికి రావాలి. భూలోకానికి వచ్చి ఏదో అప్పుడు చేసిన పుణ్యకర్మల వల్ల కానీ అప్పుడు చేసిన పాపకర్మల వల్ల కానీ మనం ఏదో ఒక యోనిలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం గోలోకాన్ని కనుక ఏమిగా పెట్టుకుని అదే మనకు గురిగా పెట్టుకుని మనం మనం భక్తిలో ముందరకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి గోలోకానికంటూ వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఈ జన్మచక్రంలో జరా చక్రంలో మనకి పడవలసిన అవసరం ఉండదు. అది ఇంత ఇదిగా ఎంతో సింపుల్ అయిన భక్తి చేసుకోండి అని చెప్పి నీ బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు అందులో పడి కొట్టుకుంటూ నన్ను భక్తి చేయడానికి నీకు అవకాశం దొరకట్లేదని బాధపడుతున్నావు కాబట్టి ఆ కష్టాలు కూడా నేను తీరుస్తాను. నువ్వు నన్ను నమ్ము, నన్ను ప్రేమించు, నా వెంపుకు రావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నా వెంపు 2 అడుగులు నువ్వు వెయ్యి భక్తితో, ప్రేమతో, నమ్మకంతో. అలా నువ్వు వస్తే కనుకైతే నేను నీ చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టను. ఒకవేళ నువ్వు ఏదైనా కారణాల వల్ల మాయాదేవి మాయలో పడిపోయి నన్ను వదిలేద్దామని నువ్వు భావించినా కూడా నువ్వు మనస్ఫూర్తిగా 2 అడుగులు నాకేసి వేసావు కాబట్టి నేను నిన్ను వదలను అని కృష్ణయ్య అంతగా చెప్తున్నారనమాట. ఇందులో ఇంకా 19వ శ్లోకానికి వచ్చేసరికి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ.
అంటే నిజంగా జ్ఞానంలో ఉన్నవాళ్ళు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వకారణాలకు కారణిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణదొచ్చుతారు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. అంటే వీళ్ళు జ్ఞానం ఉన్నా కూడా ఎన్నో జన్మలకి పలు జన్మల తర్వాతే ఎన్నో జన్మలు పొందితే కానీ తనకు భగవంతుడు భక్తి కారణంగానే నేను భగవంతుని చేరగలుగుతాను అనే విషయాన్ని అప్పుడు కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అలా తెలుసుకున్నాక అప్పుడు భగవంతుని శరణదొచ్చితే అతను గోలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మనకి ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నట్టు మనకి భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ రావాలనుకోండి, దేశంలో అన్ని స్టేట్ల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ట్రైన్ ఉండొచ్చు. కానీ ఆ ట్రైన్ కంపల్సరీ సికింద్రాబాదో లేకపోతే కాచిగూడనో నాంపల్లి 3 స్టేషన్లు ఉంటాయి. ఆ 3 స్టేషన్లో దిగితేనే మనం దిగి హైదరాబాద్ సిటీ చూడడానికి కానీ మన పని ఏముందో చూసుకోవడానికి కానీ వస్తుంది. అలాగా మనకి భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు. అవన్నీ మార్గాలు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు కొండ మీద భగవంతుడు ఉంటే కొండ మొదటి భాగానికి అన్ని దారులు వచ్చి కొండ మొదట్లో ఆగుతాయి అన్నమాట. అక్కడి నుంచి మెట్లు ఎక్కడమో లేకపోతే తాడేసుకోవడమో కంపల్సరీ పైకి ఎక్కాలి కదా. ఆ మార్గం మాత్రం భక్తి మార్గమే అని భగవంతుడు చెప్తున్నాడు మనకి. నువ్వు ఎన్ని మార్గాల్లో వచ్చినా కూడా భగవంతుడిని నన్ను చేరాలి అంటే నీకు భక్తి భావం ఉంటే చాలు. ఆ భావంలో ఉంటే నేను అన్ని విషయాల్లోనూ నిన్ను కాపాడి నేను నిన్ను చూసుకుంటాను అని. ఇదే విషయం మనకి భాగవతంలో 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారధి త్రివేణ భక్తి యోగేన యుజేత పురుషం పరం. ఆధ్యాత్మిక భావాన్ని కోల్పోయినట్టే అల్పబుద్ధి జనులు కోరికలు వెంటనే తీరడానికి దేవతలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అటువంటి వాళ్ళు అల్పగుణాలలో తమోగుణ రజోగుణంలో ఉన్న కారణంగా దేవదేవుని దరికి చేరలేరు. అంటే మనం భక్తి మార్గంలో తప్ప ఎన్ని భగవంతులను ఆరాధించినా కూడా మనకి భగవద్భక్తి ఉండి మనం గోలోకాన్ని చేరాలనే పరమలక్ష్యాన్ని చేసుకుంటే భక్తుడు మాత్రం ఈ పక్క దారులు పట్టకుండా భగవంతుని చేరడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇలాగా మనకి ఈ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పారు. దీంతోపాటు మనకి ఇంకా లాస్ట్ ఆఖరికి 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దేవదేవుడని నన్నే సాధి భూతాది దైవమ్మాం సాధి యజ్ఞం చయది ఏ విదుహు ప్రయాణ కాలేపి చ మాంతే విద్యుక్త చేతసః. సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చయే విదుహు ప్రయాణ కాలేపి చ మాంతే విదుర్యుక్త చేతసః. దేవదేవుడైన నన్నే సమస్త జగత్తుకు దేవతలకు సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు. ఆ సమయంలో కూడా నన్నే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, తెలుసుకునేలా చేస్తారు అంటాడనమాట అని చెప్తున్నారన్నమాట. ఇందులో మనకి లాస్ట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఆఖరి పర్పోట్లో 31వ భాష్యంలో లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, దుఃఖితుడైన వ్యక్తి, జిజ్ఞాసువైన వ్యక్తి, భౌతిక అవసరాలు కోరుకునే వ్యక్తి, బ్రహ్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము జన్మ మృత్యు రోగాల నుండి విముక్తి భగవదారాధన అనే పలు విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. అయినా కృష్ణ భక్తి భావనలో నిజంగా ఉన్నతుడైన వాడు నానా రకాల పద్ధతులను పట్టించుకోడు. అతడు కేవలము నేరుగా కృష్ణ భక్తి భావన కార్యాలలో నెలకొని ఆ రకంగా శ్రీకృష్ణుని నిత్యదాసునిగా తన సహజస్థితిని పొందుతాడు. దాసత్వం అనే సహజస్థితి మనోళ్ళకి ఎందుకంటున్నారంటే, మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, భగవంతుడి వైపు మళ్ళకపోతే ఇంట్లో మనం పనులు చేస్తూనే ఉంటాం కదా. అందరికీ ఏదో ఒకటి చేస్తేనే నడుస్తుంది. భర్త అయితే భార్య పిల్లలకి వాళ్ళని పోషించడానికి ఎవరి దగ్గర ఒకరి దగ్గర పని చేయాలి, సబార్డినేట్గానే పనిచేస్తారు. లేకపోతే ఆఫీసర్గా ఉన్నా కూడా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా పైన ఇంకో ఆఫీసర్ ఉంటారు కదా. అలాగా మనకి ఆ దాస్యత్వం అనేది మనకి సహజ గుణం అనమాట. అది మనం భగవంతుని వైపు మళ్ళకపోతే భౌతిక ప్రపంచంలో వాళ్ళందరికీ దాసులుగా ఉండిపోతాం తప్ప భగవంతునికి దాసులుగా అలాగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతాం. అలా కాకుండా మన నిజస్థితిని తెలుసుకుని మన సహజ స్థితి ఏంటి అనేది తెలుసుకుని కృష్ణ భక్తికి మనం దాసులు నిత్యదాసునిగా మనం మారడానికి అవకాశం ఉంటుందని తెలిసింది ఈ అధ్యాయంలో చెప్పారనే విషయం ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఆ స్థితిలో అతడు విశుద్ధ భక్తి యోగంలో భగవంతుని గురించిన శ్రవణ కీర్తనలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ నిత్యదాసత్వంలోకి మనం మళ్ళీపోయామంటే కనుకైతే
భగవంతుడి గురించి వినడం గురించి, ఆయన పాటలు పాడటం గురించి, అందులో అలా చేస్తే దాంట్లో ఉన్న ఆనందం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా చేయడం ద్వారా తన లక్ష్యాలన్నీ నెరవేరుతాయని అతను నమ్మకం కలిగి ఉంటాడు. ఈ దృఢమైన విశ్వాసమే దృఢవ్రతమని పిలువబడుతుంది. అదే భక్తి యోగానికి అంటే దివ్యమైన ప్రేమాయుత సేవకు ఆరంభము. అలా తెలుసుకోవడమే ఈ భక్తి యోగానికి ఒక స్టార్టింగ్ మొదలు అని చెప్తున్నారనమాట. ఇదే సమస్త శాస్త్రాల నిర్ణయము. అటువంటి నిశ్చయ సారాంశమే భగవద్గీతలోని ఈ 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయంలో ఇన్ని విషయాల గురించి చెప్పారనే విషయం మనకి అర్థమవుతుందన్నమాట. మనం 7వ అధ్యాయంలో అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాము అధ్యాయం కోసం వెళ్తే అని తెలుసుకున్నాం అనమాట. ఇంకా మనకి ఒక్క నిమిషం. సారీ, మనం 7వ అధ్యాయంలో 2వ శ్లోకం మనకేం చెప్తుందంటే సంపూర్ణమైన జ్ఞానం ఏది అనే ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. అలాగే 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో జనన మరణ బంధనం నుండి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి అనే విషయం మనకి తెలియజేస్తుంది. ఇంకా 7వ అధ్యాయంలో 14వ శ్లోకం మాయను జయించే ఉపాయం ఏంటి అనే విషయం గురించి తెలియజేస్తుంది. ఇంకా 24వ శ్లోకం భగవానుడు జ్యోతి స్వరూపుడా లేక ఆకారం ఉన్నవాడా అనే విషయం గురించి 24వ శ్లోకం చెప్తుందనమాట. అంతేకాకుండా 26వ శ్లోకం ఏం చెప్తుందంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవడం నాకు సాధ్యమేనా అనే ప్రశ్నకి సమాధానం చెప్తుంది. ఇంకా కృష్ణ భక్తులు ప్రపంచమంతటా ఎందుకు సంచరిస్తూ ఉంటారు అనే విషయం 7వ అధ్యాయం 28వ శ్లోకంలో తెలుసుకుంటాం. ఇంక 29వ శ్లోకానికి వచ్చేసరికి ముసలితనము మృత్యువు నుండి బయటపడడం ఎలా సాధ్యం అనే విషయం 7వ అధ్యాయం 29వ శ్లోకంలో తెలుస్తుంది అనమాట. మీరు ఓపిక ఉండే పుస్తకం కనుక వెళ్తే ఈ ప్రశ్నలన్నీ దగ్గర పెట్టుకుని మీరు దాన్ని శ్లోకాలు చదివితే కనుకైతే మీకు ఆ ప్రశ్నలకి సమాధానం ఆ శ్లోకంలో ఎలా వచ్చిందనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది ఆఖరిగా ఒక చిన్న వైష్ణవ కీర్తనతో ముగించుకుందాము. ఇది భక్తి వినోద ఠాకూర్ అని మన కృష్ణ చైతన్యంలో ఆయన భక్తి వినోద ఠాకూర్ అని ఆయన రాసిన కళ్యాణ కల్పతరు నుండి ఒక పాట అనమాట. ఇది మనకి రాత్రి ముగిసింది, పొద్దున్న తెల్లారుతుంది, ఇంకా నిద్ర వదులుతావా అని మన జీవాన్ని మనకి చెప్తున్నది అనమాట. ఇది పాట అయ్యాక మీకు దాని అర్థమైన ఆ పాట యొక్క అర్థమేంటో కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. విభావరీ శేష ఆలోక ప్రవేశ నిద్ర చढ़ी उठो जीवा बोलो हरि हरि मुकुंद मुरारी राम कृष्ण हयग्रीवा. विभावरी शेष आलोक प्रवेश निद्र चढ़ी उठो जीवा. नृसिंह वामन श्री मधुसूदन ब्रजेन्द्र नंदन श्यामा. पूतन घातन कैटभ सातन जय दशरथि रामा. विभावरी शेष आलोक प्रवेश निद्र चढ़ी उठो जीवा. यशोद दूलाल गोविंद गोपाल बृंदावन पुरंदरा. गोपी प्रिया जन राधिका रमण भुवन सुंदर बारा.
विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। रावण ताकर माखन तास्कर गोपी जन वस्त्रहारी ब्रजेर राखाल गोप वृंदापाल चित्तहरि वंशीधारी विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। योगींद्र वंदन श्रीनंदनंदन व्रज जन भयहारी नवीन नीरद रूप मनोहर मोहन वंशी विहारी विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। यशोदानंदन कंस निषूदन निकुंज रास विलासी कादंब कानन रस परायण वृंदा विपिन विनिवासी विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। आनंदवर्धन प्रेम निकेतन पुलसरा जोजक कामा गोपांगना गण चित्त विनोदन समस्त गुण गण धामा जामुन जीवन केळि परायण मानस चंद्र चकोरा नाम सुधारस गावो कृष्णा जैसा राखो वचन मन मोरा। नाम सुधारसा गावो कृष्णा जैसा राखो वचन मन मोरा। विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। बोलो हरि हरि मुकुंद मुरारी राम कृष्ण हयग्रीवा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। विभावरी शेष आलोक प्रवेश निद्र छड़ी उठो जीवा। बोलो हरि हरि मुकुंद मुरारी राम कृष्ण हयग्रीवा। राम कृष्ण हयग्रीवा राम कृष्ण हयग्रीवा। హరే కృష్ణ. నేను ఒకసారి అర్థం చదివేసుకుని మనం ఈ ఎపిసోడ్ని ముగించుకుందాము. అయితే రాత్రి ముగిసింది, సూర్యోదయపు కాంతిరేఖలు ప్రవేశిస్తున్నాయి. ఇక నిద్రను వీడి మేల్కొనము. ముక్తి ప్రదాతయు మొరాను రాక్షసుని శత్రువు సర్వోత్తమ భోగి సర్వాకర్షుడు మరియు హయగ్రీవుడు అయిన శ్రీహరి యొక్క దివ్యనామములను కీర్తించము. శ్రీహరి సగభాగం మానవుడిగా సగభాగం సింహంగా నృసింహరూపమున అవతరించాడు. అతడు ఉపేంద్ర అని పేరుతో మరుగుజ్జు బ్రాహ్మణునిగా అవతరించాడు మరియు మధు అను రాక్షసుని కూడా సంహరించాడు. అతడు వ్రతరాజైన నందమహారాజు యొక్క ప్రియపుత్రుడు మరియు నీలిమేఘ ఛాయ కలిగినవాడు. పూతనను పిశాచిని చంపినవాడు. కైటవ రాక్షసుని సంహరించినవాడు. దశరథ మహారాజు కుమారుడై శ్రీరామునిగా అవతరించిన శ్రీహరికి జయము జయము. ఇది మనకి ఒక్కొక్క పల్లవి ఆచరణలోనూ ఉన్న విషయాలు ఇందులో అర్థంగా చెప్తున్నారనమాట. అతడు యశోదామాత ముద్దు బిడ్డడు. గోవులకు భూమికి మరియు ఆధ్యాత్మిక ఇంద్రియములకు ఆనందాన్ని ఇచ్చేవాడు. గోవులను సంరక్షించువాడు. అతడు బృందావనారణ్యమునకు ప్రభువు, గోపికలకు ప్రియుడు, అందున ప్రత్యేకించి రాధికా ప్రియుడు. అంతేగాక అతడు ముల్లోకాల్లో అత్యంత సౌందర్యవతుడు.
అతడు రామునిగా రాక్షసరాజు అయిన రావణుని సంహరించాడు. శ్రీకృష్ణునిగా గోపికలు స్నానమాచరించుండగా వస్త్రములను దొంగలించాడు. అతడు గోప బాలకుడు మరియు గోప బాలకుల సంరక్షకుడు. అతడు అందరి హృదయాలను దోచుకునేవాడు మరియు నిత్యము వేణుమును ధరించువాడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వోత్తమ యోగులచే పూజింపబడినవాడు మరియు నందకుమారుడు. అతను ప్రజవాసుల భయాలను తొలగించువాడు. అతడి రంగు స్వచ్ఛమైన నీలమేఘము వంటిది మరియు అతని రూపము ముగ్ధ మనోహరముగా ఉండును. శ్రీకృష్ణుడు యశోదాపుత్రుడై కంసరాజును వధించాడు. అతడు వృందావన పొదలలో రాసనృత్యంలో క్రీడించువాడు. శ్రీకృష్ణుడు కదంబ వృక్షముల క్రింద రాసనృత్యంలో పాల్గొనును. బృందావనారణ్యములో నివసించును. శ్రీకృష్ణుడు తన భక్తుల పారవస్యమును పెంచును. శ్రీకృష్ణుడు గోపికల ప్రేమపూరితమైన వాంఛనను పెంచుటకు పూలబాణములను ప్రయోగించే దివ్య మన్మధుడు. శ్రీకృష్ణుడు గోపి హృదయ వినోదుడు. అంతేకాక అతడు సమస్త దివ్యగుణములకు నివాసము. శ్రీకృష్ణుడు యమునా నదికి జీవము. అతడు నిత్యము సరస సల్లాపములలో నిమగ్నుడై ఉండును. చంద్రకాంతి పైననే ఆధారపడే చకోర పక్షుల వంటి గోపికల మనస్సులకు అతడే చంద్రుడు. ఓ మనసా, నా ఈ మాటలు విని మధుర రసముతో నిండి ఉన్న శ్రీకృష్ణుని గుణగణాలను ఈ దివ్యనామముల రూపంలో కీర్తించుము. హరే కృష్ణ. ఇవన్నీ వింటుంటే మనకు నిజంగా మనం కూడా అందులో మునిగిపోయి అందులో ఓలలాడిపోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. కాదా అవన్నీ మనం వింటున్నప్పుడే ఊహించుకున్నాం అనుకోండి. మా గోపికలు రాసలీల, యమునా నది, ఆ పొదలు అందంగా, శ్రీకృష్ణుడి యొక్క అల్లరి, ఆ గోవులు తోలుకొచ్చేటప్పుడు ఆ మొహం మీద అంతా మట్టి పడిపోయి గోధూళి వేళ, ఉంగరాల జుట్టు, అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే మనకి అవన్నీ ఆలోచిస్తుంటే భక్తి కలగకుండా ఎందుకు ఉంటుంది అసలు? అవన్నీ ఊహించుకుని అందులో మనం మురిసిపోతున్నాం అనుకోండి. భక్తి లేకుండా ఎలా ఉంటుంది? కృష్ణుని ప్రార్థించకుండా ఎలా ఉండగలుగుతాము? ఒకసారి మనం భక్తిలో ప్రవేశించామంటే దాన్ని మనం అనన్య భక్తి కింద మారి ఆయనే సర్వస్వ శరణాగతి అనే భావానికి మనం రాగలుగుతాం. హరే కృష్ణ. ఇప్పుడు ఇంతటితో ఇది భక్తి ప్రభుపాదుల వారికి ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయనకి అంకితమని మనస్ఫూర్తిగా అర్పించుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటాను. మళ్ళీ కొన్ని విషయాలు చెప్పుకోవడానికి నెక్స్ట్ మనం 8వ అధ్యాయంలో ఏం చెప్పారనే విషయం, 9వ అధ్యాయంలో ఏం చెప్పారనే విషయం, ఆ 2 విషయాలు తెలుసుకుంటే మళ్ళీ మనం 108 శ్లోకాలలోకి వెళ్ళిపోవచ్చు. 78వ శ్లోకం నేర్చుకోవచ్చు, అందులో ఏం చెప్పారనే విషయం. ఓకేనా? అంతవరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ పంచాంగ ప్రణామాలతోటి ముగిస్తున్నాను. హరే కృష్ణ.